2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం మనందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఇవన్నీ అల్లు అర్జున్ పై ఎంత ప్రభావం చూపించాయనేది తెలియదు. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం వీటి వల్ల మానసికంగా కృంగిపోయాడని అర్థమవుతుంది. రీసెంట్ గా పుష్ప 2 సక్సెస్ మీట్ లో మహిళ మృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు. యుఎస్ లో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ లో సుకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని దోప్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో యాంకర్ సుమ సుకుమార్ ను మీరు ఒకవేళ దోప్ అని వదిలేయాలి అంటే ఈ రోజుతో ఏం వదిలేస్తారు అని అడిగితే సుక్కు ఏకంగా సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాక్ అయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని అలా చేయరులే అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ వల్ల సుకుమార్ బాగా డిస్టర్బ్ అయ్యి ఇలాంటి కమెంట్ చేసినట్లుగా ఉన్నాడంటూ అభిప్రాయపడుతున్నారు. ఓకే సుకుమార్ గారు, మీరు ఒకవేళ గోప్ అని ఏదైనా ఒకటి వదిలేయాలి అంటే ఈ రోజుతో వాట్ డు యు వాంట్ టు లీవ్? సినిమా. సార్ గోప్ క్యాన్సిల్. ఈ ఒక సంవత్సరం నుంచి ఇలా భయపడిస్తారు వాళ్ళందరినీ. అలా ఏం జరగదు.